హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ చూద్దామండి. మనకి ఇది 5 సంవత్సరాలు ఓల్డ్ హౌస్ అండి, రీసేల్ బిల్డింగ్ అండి. ఇది మనకి ఓనర్స్ వచ్చి యుఎస్ జాబ్ ట్రాన్స్ఫర్ వెళ్ళడం వల్ల అయితే మనకి సేల్ అయితే పెట్టారండి. మనకి ఇల్లు ఇంకా బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉందండి. మొత్తం రీసెంట్ గా అంతా కూడా మళ్ళీ బయట సైడ్ అండ్ అవుట్ సైడ్ అంతా కూడా పెయింటింగ్ అయితే వేయించారు. ఇంకా చిన్న చిన్న రీమోడలింగ్ వర్క్స్ అయితే చేయించారండి. వీడియో చివరి వరకు చూడండి, ఏమేమి వర్క్స్ చేశారు, ఇంటి ప్లానింగ్ ఎలా ఉంది, అలాగే ఇల్లు ఎక్కడ ఉంది, అలాగే ఇంటి ప్రైస్ అని చెప్తున్నారు వీడియోలో క్లియర్ గా చెప్తానండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ వెలివేషన్ అయితే చూడొచ్చు. మన ఫ్రంట్ అయితే గ్లాస్ అయితే యూజ్ చేశారండి. మన అవుట్ సైడ్ ఎక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చు, అలాగే లోపల కూడా కార్ పెట్టుకునే ప్లేస్ అయితే ఉందండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet సీసీ రోడ్ అండి. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియాలో కనిపిస్తున్న ఈ టైల్స్ అన్ని కూడా రీమోడలింగ్ చేయించి మళ్ళీ కొత్తగా అయితే వేయించారండి. రీసెంట్ గానే వేయించారు ఇవి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 26.5 x 62 అండి, 183 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 3.7 సెన్స్ వరకు అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ సీలింగ్ డిజైన్ చూసారు కదా, రీసెంట్ గా పీవీసీ సీలింగ్ చేయించారండి. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ అయితే చూడొచ్చు. టోటల్ గా టేక్ వుడ్ అయితే తీసుకున్నారండి. మనకి ఇది 8 feet హైట్ వరకు అయితే చేయించారు. అలాగే బిల్డింగ్ కి మనకి నార్త్ వెబ్స్ అందొచ్చు, ఈస్ట్ వెబ్స్ అందొచ్చు 2.5 feet అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగానే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ల్యాండింగ్ కి కాంపౌండ్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. మనకి ల్యాండింగ్ కింద కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. అలాగే ఇంటి దగ్గర మనకి పంచాయతీ వాటర్ కూడా రీసెంట్ గానే అవైలబిలిటీ అయితే ఇచ్చారండి. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫ్లోర్ కి అయితే 2.5 x 2.5 feet టైల్స్ యూజ్ చేశారండి. అపర్ణ కంపెనీ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి హాల్ అయితే స్ట్రైట్ గా తీసుకున్నారండి. హాల్ కూడా పెద్దదిగానే వచ్చింది. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 10x16 సైజులు అయితే ఇచ్చారండి. హాల్లో సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ కింద ఇచ్చారు కదా, ఈ బాక్సెస్ కి అయితే రీసెంట్ గా మనకు వాల్ పేపర్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే లుక్ అయితే చాలా బాగుందండి. అలాగే ప్రాపర్ లైటింగ్ పెట్టుకున్నా కూడా పాయింట్ అయితే ఇచ్చారండి. మనకు కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు. అలాగే హాల్లో స్టడీ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. టోటల్ పార్టీషన్ వరకు అయితే చేయించారండి. టీవీ యూనిట్ దగ్గర ఇచ్చిన డెక్లం సీట్స్ కూడా బాగున్నాయి. గ్రే కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. టాప్ లో ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ ఇచ్చిన డెక్లం సీట్స్ కూడా ప్రీమియం గా ఉన్నాయండి. టోటల్ గా గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు. పక్కన చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. అలాగే టీవీ నెట్ కింద కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. రిమోట్స్ అయి పెట్టడానికి అయితే ఉపయోగపడుతుందండి. అలాగే మనకు హాల్లోకి ఎంటర్ రైట్ సైడ్ ఈ గోడకి అయితే టోటల్ గా వాల్ పేపర్ అయితే రీసెంట్ గా వేయించారండి. మళ్ళీ రిలేషన్ చేయించారని కదా, ఆ టైంలో రీమోడలింగ్ చేసినప్పుడు అయితే వేయించారండి. లుక్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనకు హాల్లోకి ఎంటర్ రైట్ సైడ్ అయితే 2 bedrooms ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ అండ్ గెస్ట్ రూమ్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే గ్రానైట్ తో టోటల్ గా పార్టీషన్ చేయించారండి. ప్లస్ మన హాల్ అయితే చూడొచ్చు, చాలా పెద్దదిగా వచ్చింది. సోఫా సెట్ అయి కూడా బాగా సెట్ అవుతుంది. అలాగే హాల్లో ఈస్ట్ వైపు ఒక విండో అయితే ఇచ్చారండి. మనకు లోపల విండోస్ అన్నిటికీ కూడా కర్టన్ రాడ్స్ అయితే కర్టన్స్ అయితే వేయించారండి. ఇవి కూడా రీసెంట్ గానే చేయించారు. ఇవి కూడా చూడొచ్చు, చాలా మంచి డిజైన్ అయితే చేయించారండి. ఈ వర్క్ కూడా చాలా బాగా ఉంది. కర్టన్ బ్రాకెట్స్ అయితే చేయించారండి. అలాగే మనకి లోపల యూజ్ చేసిన కలర్స్ అన్ని కూడా చాలా డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. లోపల బయట అంతా కూడా రీసెంట్ గా వెళ్ళైతే కలర్స్ అయితే మళ్ళీ వేయించారండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన బెడ్రూమ్స్ అయితే చూద్దామండి. ఈ 2 bedrooms కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే రాలేదండి. ఈ రెండింటికి కలిపి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. పైన దీనికి సంబంధించిన అటక్ కూడా ఇచ్చారండి. ఈ బాత్రూమ్ పైన అటకైతే ఇచ్చారు. ముందు కామన్ బాత్రూమ్ అయితే చూసేద్దాం. ఇక్కడైతే గ్రానైట్ గుమ్మం అయితే తీసుకున్నారండి. మనకి ఈ బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x6.5 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. పెద్దగా ఈ హౌస్ అయితే వాడలేదండి, మనకు చూసినప్పుడే అది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఇక్కడైతే మనకు వుడ్ కబోర్డ్స్ అయితే చేయించారండి. గ్రానైట్ గుమ్మాలు అయితే కాదు, ఈ గ్రానైట్ గుమ్మాలు బాత్రూమ్ డోర్స్ చేయించినవి మాత్రం రీసెంట్ గా మళ్ళీ చేయించారని చెప్పాను కదా, ఆ వర్క్ లో చేయించారండి. మనకి సెకండ్ బెడ్రూమ్ పెద్దదిగానే ఇచ్చారండి. 10x12 సైజులు అయితే ఇచ్చారు. సౌత్ వైపు కూడా ఒక విండో అయితే తీసుకున్నారండి. లోపల కూడా చాలా ప్లైన్ కలర్స్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మనకి సౌత్ వైపు విండోనే కదా, కాదండి, వెస్ట్ వైపు అయితే తీసుకున్నారు. అలాగే మనకి బెడ్రూమ్ డోర్ పక్కన ఇక్కడ వాల్డ్రాప్ అయితే చేయించారండి. నార్త్ వైపుకి అయితే గోడకి వాల్డ్రాప్ అయితే చేయించారు. కబోర్డ్ డిజైన్ అయితే బాగుందండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లం సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు. హ్యాండిల్స్ కూడా కొత్తగానే ఉన్నాయండి. అసలు వాడినట్టుగా అయితే లేదండి, ఎందుకంటే వీళ్ళు యుఎస్ వెళ్ళిపోయి ముందైతే కొనుక్కున్నారండి. దగ్గర దగ్గర 3 to 4 years అయితే మనకి ఇంట్లో ఎవరూ లేరండి. జస్ట్ వాళ్ళంతా గడిపి 1 నుంచి 1.5 year అయితే ఈ ఇంట్లో ఉన్నారండి. తర్వాత వాళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ వచ్చి యుఎస్ వెళ్ళిపోవడం వల్ల అయితే మనకి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా ఖాళీగానే ఉంది. ప్లస్ మనకి సెకండ్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే గెస్ట్ రూమ్ అయితే ఇచ్చారు.
ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. సెంటర్‌లో ఈ సర్కిల్‌కి అయితే వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. నార్త్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 విండోస్ అయితే తీసుకున్నారు. మనకి ఈ బెడ్రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 10x10 సైజులు అయితే ఇచ్చారండి. అలాగే లోపల బెడ్రూమ్ డోర్స్ అన్ని కూడా రీసెంట్‌గా వేయించినాయండి. ఆ బెడ్రూమ్స్ డోర్స్ తీయించినవి చూసారు కదా! ఈ బెడ్రూమ్స్ అయితే రీసెంట్‌గా మళ్ళీ కొత్తగా వేయించారు. అలాగే ఇది కూడా బెడ్రూమ్ డోర్ పక్కన ఇక్కడ కబోర్డ్ అయితే తీసుకున్నారండి. సౌత్ వైపు గోడకైతే కబోర్డ్ తీసుకున్నారు. సేమ్ ప్యాటర్న్‌లో మన డెక్ లాంప్ షీట్స్ అయితే యూజ్ చేశారండి. మనకు లోపల అన్ని కూడా సిమెంట్ సెల్ఫ్స్ అయితే చేయించారు. సెల్ఫ్స్ కూడా చాలా స్పేసెస్ గానే ఉన్నాయి. ఒకసారి చూడండి. మనకి అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూడొచ్చు, మనకి ఏసీ పాయింట్స్ కూడా ఎక్కడ కూడా వీళ్ళు యూజ్ చేయలేదండి. ఎందుకంటే ఇంట్లో అస్సలు వాళ్ళు లేరండి. ఇల్లు తీసుకున్న కొత్తలోనే వాళ్ళకి యూఎస్ ట్రాన్స్ఫర్ వెళ్ళడం వల్ల అయితే మనకి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పాను కదా! దానివల్ల అసలు వీళ్ళ పెద్దగా ఇంట్లో కూడా లేరండి. బ్రాండ్ న్యూ కండిషన్‌లోనే ఇల్లు ఉందండి. రీసెంట్‌గా మళ్ళీ పెయింట్స్ కానీ, డోర్స్ కానీ ఇవన్నీ వేయించడం వల్ల ఇంకా బ్రాండ్ న్యూ కండిషన్‌లో అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఈ ఇల్లు ఎక్కడుందనేది అడ్రెస్ చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రెస్ వచ్చి కాకినాడ రాయుడుపాలెం దగ్గర వాకలపూడిలో అయితే ఉంటుందండి. మనకి ఏరియా వచ్చి రాయుడుపాలెం అండి. పంచాయతీ వచ్చి వాకలపూడిలో అయితే ఉంటుంది. మనకి ఇంటి దగ్గర సర్పవరం జంక్షన్‌కి అయితే 4 km డిస్టెన్స్ అయితే వస్తుంది. మనకి కాకినాడ పిఠాపురం రోడ్ ఉంది కదా! ఆ మెయిన్ రోడ్‌కి అయితే ఇంటి దగ్గర నుంచి జస్ట్ 1 కిలోమీటర్‌న్నర డిస్టెన్స్ అయితే వస్తుంది. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉందండి. ఇంటి దగ్గర స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయి. ఫ్రెండ్స్ మనకి ఈ టీవీ యూనిట్ దాటి కొంచెం ఫ్రంట్‌కి వస్తే ఇక్కడ పూజా రూమ్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ కూడా చూడొచ్చు. పూజా రూమ్ డోర్ డిజైన్ అయితే బాగుందండి. మన పూజా రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. ఈజీగా ఇద్దరికైతే సరిపోతుంది. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో తీసుకున్నారండి. మన ఈ పూజా రూమ్ దాటి కొంచెం ఫ్రంట్‌కి వస్తే కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా తీసుకున్నారండి. ఈ ఏరియా కూడా చాలా పెద్దదిగానే ఉంది. మనకి ఈస్ట్ వైపు ఒక డోర్ అండ్ పక్కన ఒక విండో కూడా ఇచ్చారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈ సెంటర్‌లో బాక్స్‌కి అయితే వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. మన పక్కనే కిచెన్ అయితే ఇచ్చారు. ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. కిచెన్ నెక్స్ట్ చూద్దామండి. మనకి ఈ పక్కన అయితే డైనింగ్ ఏరియా కాబట్టి పక్కన ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే తీసుకున్నారు. వాష్ బేసిన్ డిజైన్ కూడా బాగుందండి. మనకి డైనింగ్ ఏరియా పెద్దగా రావడం వల్ల టేబుల్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. డైనింగ్ ఏరియా నుంచి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 సైజులు అయితే తీసుకున్నారండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్ లో వెస్ట్ అండ్ సౌత్ వైపు అయితే 2 విండోస్ అయితే తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో ప్లెయిన్ డిజైన్స్ అయితే యూజ్ చేశారండి. లోపలంతా కూడా చాలా క్లాసీ లుక్ లో కలర్స్ అయితే యూజ్ చేశారు. ఎక్కడ కూడా డార్క్ కలర్స్ కి అయితే వెళ్ళలేదండి. చాలా ప్లెయిన్ కలర్స్ కి, చాలా సింపుల్ కలర్స్ కి అయితే వెళ్ళారు. దానివల్ల చూడడానికి చాలా క్లాసీ లుక్ లో అయితే కనిపిస్తుందండి. బెడ్రూమ్ లో నార్త్ వైపు గోడకైతే టోటల్ గా వాల్ డ్రాప్ అయితే తీసుకున్నారండి. కబోర్డ్ డిజైన్ అయితే బాగుంది. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్ లో మనకి డెక్ లాంప్ షీట్స్ అయితే యూజ్ చేశారు. మన కబోర్డ్స్ కూడా చూస్తే న్యూ కొత్త కిందే కనిపిస్తుందండి. ఎందుకంటే బిల్డింగ్ అయితే పెద్దగా యూజ్ చేయలేదు. మనకి ఈ కబోర్డ్ లోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఆ 2 బెడ్రూమ్స్ కి కామన్ బాత్రూమ్ ఇచ్చారు కదా! ఈ మాస్టర్ బెడ్రూమ్ మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. లోపల వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x9 సైజులు అయితే ఇచ్చారండి. వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. మనకి ఈ బెడ్రూమ్కి వచ్చి అటాచ్డ్ వచ్చిందండి. ఆ 2 బెడ్రూమ్స్ కి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇచ్చిన ఓపెన్ కిచెన్ అయితే చూద్దామండి. డైనింగ్ ఏరియా పక్కన ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ కి డైనింగ్ ఏరియాకి సెంటర్ లో ఇక్కడ పార్టీసింగ్ అయితే చేయించారండి. ఈ వర్క్ కూడా రీసెంట్ గానే చేయించారు. మనకి ఇక్కడ యూజ్ చేసిన యాంగిల్ లైట్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మంచి డిజైన్లు అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే మంచి లుక్ అయితే వచ్చిందండి. మెయిన్ ఈ లైట్స్ పెట్టడం వల్ల ఈ ఏరియాకి అయితే చాలా లుక్ అయితే వచ్చింది. పక్కన ఇక్కడ వాల్ డ్రాప్, చిన్న వాల్ డ్రాప్ కింద అయితే చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఇవి కూడా చూద్దామండి. మన డిన్నర్ ఐటమ్స్ పెట్టడానికి అయితే ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ చూసారు కదా! మన కిచెన్ లో కుక్ చేసుకున్న ఐటమ్ అయితే మన డైనింగ్ ఏరియాలో సర్వ్ చేసుకోవడానికి అయితే బాగుంటుందండి. ఈ ప్లేస్ లో మనం సెట్ చేసుకుని మన కిచెన్ లో యూజ్ చేయని వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. ఈస్ట్ అండ్ సౌత్ వైపు 2 విండోస్ అయితే ఇచ్చారండి. సిమ్లీ పెట్టుకుని ఒక పాయింట్ కూడా ఇచ్చారు. అలాగే మనకి పైన స్టోరేజ్ అంటే పెట్టుకున్న సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారండి. మన కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా టోటల్ ఏరియా అంతా కలిపి 10x17 సైజులు అయితే తీసుకున్నారండి. మనకి ఇది మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. కింద అయితే 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే యూజ్ చేశారు. మన గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లగ్ పాయింట్ అయితే తీసుకున్నారండి. అలాగే డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ వాల్ డ్రాప్ అయితే చేయించారు. పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారండి. కిచెన్ లో యూజ్ చేయని డెక్ లాంప్ షీట్స్ కూడా బాగున్నాయండి. డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే కలర్స్ అయితే యూజ్ చేశారు.
డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా ఉంది, అసలు టైట్ గా అయితే లేదండి. సౌత్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకి అవుట్ సైడ్ అయితే వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. చుట్టువైపులో తిరిగి సెట్ బ్యాక్స్ కూడా మంచిగానే ఇచ్చారండి. మనకి మెయిన్ వెస్ట్ వైపు సందు వచ్చి 20 అంగుళాలు అయితే తీసుకున్నారు. అదే సౌత్ వైపు సందు వచ్చి 2 అడుగులు అయితే తీసుకున్నారండి. మనకి ఎవరైనా సర్వెంట్స్ ఉంటే ఈస్ట్ వైపు సందు నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుని వెళ్ళిపోవడానికి అయితే బాండ్ ఇలాగైతే చేయించారండి. ప్లస్ మనకి ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అండి. 183 గజాల కన్స్ట్రక్షన్ అయితే చేయించారు. 5 సంవత్సరాలు ఓల్డ్ హౌస్ అండి. ఇది రీసేల్ బిల్డింగ్ అండి. ఓనర్స్ వచ్చి యూఎస్ జాబ్ ట్రాన్స్ఫర్ వెళ్ళడం వల్ల అయితే మనకి సేల్ అయితే చేశారు. మనకి ఇల్లు వచ్చి బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉందండి, అసలు పెద్దగా యూజ్ చేయలేదండి. మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తాను చూడండి. మనకి ఓనర్స్ చెప్పడం వచ్చి 83 lakhs అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 83 లక్షలు అయితే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫైనల్ అయితే కాదని, మాట్లాడుకుంటే తగ్గిస్తారు. మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. పైకి అయితే వెళ్ళి చూద్దాం. అలాగే ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసేస్తారండి. మా టీం నెంబర్స్ ఎవరో ఒకరు వచ్చి మీకు ఇల్లు అయితే దగ్గర ఉండి చూపిస్తారండి. అలాగే మీకు ఇల్లు నచ్చితే మేమే మాట్లాడి మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. అలాగే మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీరు వీడియో చూసండి, వీడియో నచ్చే ఉంటుందండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుందో వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి.